ఫైనల్లీ శామ్ విల్సన్ కూడా మరొక మూవీ అయితే వచ్చేసింది. మరి ఇక నుంచి అయినా టామ్ హాలండ్ కమ్మదొబ్బడం ఆపుతాడు అనుకుంటా. ఓకే, మరి జోక్స్ అపార్ట్, మరి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిసెస్ వస్తుంటే దాన్ని అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే నాకు నెక్స్ట్ ఇంకో ఫిలిం ఉంది చావా, దానికి కూడా వెళ్ళి మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేయాలి కాబట్టి. మరి మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే రిలీజ్కి ముందు జీరో గ్రౌండ్ లెవెల్ హైప్, అసలు హైప్ లేదనమాట ఫిల్మ్ మీద. ఏదో రెడ్ హాల్క్ ని చూడబోతున్నామన్న ఎక్సైట్మెంట్ తప్ప హైప్ అయితే కంప్లీట్ గా ఎవరికి లేదు. మరి జనాలంతా మరొక మార్వల్ సినిమా అవుతుందని చెప్పి అనుకున్నారు. మూవీకి అయితే నేను కూడా జీరో ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వెళ్ళాను. మరి మూవీ చూసిన తర్వాత అయితే నా రియాక్షన్ ఓకే అనిపించింది, అంటే ఓకే. మరి మూవీలో అయితే అప్కమింగ్ ఈవెంట్స్ గురించి లిటిల్ హింట్ ఇచ్చిన ఫ్లాట్ నరేషన్తో వెళ్ళిపోయింది మూవీ. ఏదో మార్వల్ మూవీకి వచ్చాం, ఓకే చూసేసాం, వెళ్ళిపోయినట్టు ఉందన్నమాట. మరి నీకేంట్రా ఎండ్ గేమ్ ఇంటర్స్టెల్లర్ లెవెల్లో కావాలా అంటే అలాని కాదు. ఫ్యూచర్ ఫిలిమ్స్కి ఈ ఫిలిం వల్ల ఇంపాక్ట్ ఏంటి, ఇందులో క్యారెక్టర్స్ కానీ ఈవెంట్స్ కానీ ఫ్యూచర్ ఫిలిమ్స్లోన ఇంపాక్ట్ చూపిస్తాయా అంటే ఖచ్చితంగా అలా ఏమీ అనిపించలేదు. ఏదో లిటిల్ హింట్స్ మాత్రమే ఇచ్చారనమాట. సేమ్ డెడ్ పూల్ అండ్ వొల్వరైన్లో నేనే మార్వల్ మెషియా, ఐఎమ్ ద మార్వల్ జీసస్ అయిన తర్వాత ఏదో డెడ్ పూల్ని మల్టీవర్స్లోకి తీసుకురావాలి, ఈ యూనివర్స్లోకి తీసుకురావాలి కాబట్టి చేసినట్టు అనిపించింది ఫిలిం. మరి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఆ ఫ్లాట్ నరేషన్ కానీ స్టోరీ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రిడిక్టబుల్గానే వెళ్ళిపోతుంది. ఎటువంటి ట్విస్ట్లు కానీ టర్న్స్ కానీ లేదా ఫ్యూచర్ ఫిలిమ్స్ మీద ఇంపాక్ట్ పడేలాంటి సీన్స్ కానీ లేదా గట్టి విలనిజం కానీ ఏమీ కనిపించలేదు. అదే చెప్పాను కదా, ఇంపాక్ట్ అనేది తగ్గిపోయింది. ఇంకా చాలా మంది రెడ్ హల్క్ చూడబోతున్నామన్న ఎక్సైట్మెంట్ తో కూడా వెళ్ళుంటారు. ఒకవేళ రెడ్ హల్క్ కోసం వెళ్ళిన ఆడియన్స్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే రెడ్ హల్క్ కి ఎక్కువ స్క్రీన్ టైం అయితే లేదు. ఏదో అక్కడైతే ఒక ఫైట్ పెట్టేసాం అండ్ ఆ ఫైట్ స్టార్ట్ అయ్యే టైంకే ఆ ఫైట్ ఎలా ఎండ్ అవుతుందని మనం ప్రిడిక్ట్ చేసేవచ్చు. అంత ప్లెయిన్ గా ఉంటుంది అనమాట. ఇక నుంచి మార్వల్ ఏదో తీయాలని తీసేయకుండా ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి కానీ ఫ్యూచర్ ఈవెంట్స్ మీద ఈ ఫిలిం ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తుందో అని చూపించడం అయితే స్టార్ట్ చేయాలి. సినిమా అంతా ఫ్లాట్ గా తీసుకెళ్లిపోయి అలా తీసేసి లాస్ట్ 10 సెకండ్లు మాత్రం ఒక అన్క్రెడిట్ సీన్ పెట్టేసి ఇదే ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి ఒక హింట్ అని చెప్పేస్తే అది కుదరదు కదా. అది యాక్చువల్ గా డిసప్పాయింట్ అవుతారు అనమాట చాలా మంది. అండ్ మరొక మైనస్ ఏంటంటే సినిమాలో ఎమోషన్ అనేది ల్యాక్ అయిపోయింది. ఎందుకంటే కెప్టెన్ అమెరికా తన షీల్డ్ ని అయితే శామ్ విలియమ్స్ కి ఒక ఎమోషనల్ బాండింగ్ మీదనే ఇచ్చాడు. శామ్ అంత బలమైన వాడు కాదు, బట్ కెప్టెన్ అతన్ని నమ్మి ఆ షీల్డ్ అయితే ఇచ్చాడు అనమాట. మరి శామ్ అయితే న్యూ కెప్టెన్ అమెరికాగా ఆ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు అనమాట. ఆ రోల్ అయితే బాగానే రిప్రజెంట్ చేసినా ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్ తక్కువ అవడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది జనాలకి ఏమనిపించదు. ఓహో అలాగా, ఓకే మనకి ఇప్పుడు కొత్త కెప్టెన్ అమెరికా ఉన్నాడనమాట అనే ఫీల్ అయితే థియేటర్లోనే తెప్పించేస్తుంది అనమాట. మరి నేనైతే షో టైమింగ్ సెట్ కాకపోవడం వల్ల తెలుగులో అయితే వెళ్ళాను. మీరైతే తెలుగులో అయితే వెళ్ళకండి, ఇంగ్లీష్లోనే వెళ్ళండి. ఎందుకంటే తెలిసిందే మీకు ఇంగ్లీష్ ప్రింటే బాగుంటుంది అనమాట. తెలుగులో కొంచెం డైలాగ్స్ అటు ఇటు అయ్యాయి. మార్వల్ ఫిల్మ్స్ లో డెడ్ పూల్ అండ్ వొల్వరైన్ తప్ప తెలుగులో ఏ ఫిల్మ్ చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా యాడెడ్ ఫ్యాక్టర్ అనేది కొంతమందికి నచ్చొచ్చు, ఇంకొంతమందికి చిరాకు అనిపించవచ్చు. ఎందుకు వచ్చిన బాధ ఒరిజినల్ కి వెళ్ళిపోతే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. మరి ఫిల్మ్ కి నేను ఇస్తున్న ఫైనల్ రేటింగ్ వచ్చి 6.85/10. అండ్ ఆఫ్ కోర్స్ మార్వల్ మూవీలో ఎన్ క్రెడిట్స్ అనేవి సహజం, సో ఆ ఎన్ క్రెడిట్స్ అయితే మిస్ కావద్దు. మీరు చావా మూవీ చూసే ముందు ఆయన గురించి తెలుసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి ఆ వీడియో అయితే చూడండి. చావా రివ్యూతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.